అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్ దిస్ మార్నింగ్. హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? ఈరోజు ఎలా ఉన్నారు? ఈ యొక్క ఇయర్ మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానము ఇయర్ ఆఫ్ టేక్ ఆఫ్ కదా. ప్రతిసారి మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని పెంచబోచున్నాడు, మనల్ని ఎగిరింప చేయబోచున్నాడు, మనం పైకి ఎగురుతామని దేవుడు ఈ సంవత్సరం మనకి చెప్పిన మాటను బట్టి దేవునికి స్తుతులు తెలియపరుస్తాం. ఈరోజు వాగ్దానం చేద్దాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేమును నీతో కూడా ఉందుము, నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుము. ఈ వాక్యము దేవుడు మనకి ఈరోజు దేవుడు దయచేస్తున్న రైజ్ అప్. ఈ పని నీ ఆధీనంలో ఉంది, నీ పని నువ్వు చేయడానికి సామర్థ్యత నీకుంది, నువ్వు వెళ్ళి చేస్తావని దేవుడు చక్కగా ఈ మాటను దేవుడు మీకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, అమ్మో ఎంత పెద్ద పని నేను చేయలేను, ఈ జాబ్లో నేను వర్ధిల్లలేను, అందరూ నాకంటే కాంపిటీటర్స్ ఎక్కువ ఉన్నారు, నాకంటే పర్ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు, నాకంటే చక్కగా చేసేవారు, జ్ఞానవంతులు, సామర్థ్యం గలవారు, వాక్శక్తి కలిగిన వారు ఎక్కువ ఉన్నారు, నా వల్ల అయితే అవ్వదను అనుకుంటున్నావా? డోంట్ వరీ, టుడే గాడ్ ఇస్ సెయింగ్ రైజ్ అప్. నువ్వు లేచి పని మొదలుపెట్టు. నీ ఆధీనంలో నేను పెట్టేసిన పని నువ్వు చక్కగా జరిగిస్తావని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు నీకు సహాయం చేయడానికి మనుషులను, దూతలను, ఎవరినైనా పంపించి ఆ కార్యము నీ ద్వారా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో ఆలోచించకు, భయపడకు, బాధపడకు. ఇంత పెద్ద పని నా వల్ల కాదని నువ్వు చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను అభిషేకించి పంపిస్తున్నాడు. సో గొప్ప పనే కావచ్చు, కానీ దేవుడు నీ ద్వారా అది విజయవంతంగా దేవుడు చేయబోతూ ఉంటున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అమ్మో నేను పరిగెత్తడానికి నా కాలు సొమ్మసిల్లిపోయాయి, చాలా అలసిపోయాను, చేసి అలసిపోయాను, రిజల్ట్ రాక నేను అలసిపోయాను, ఇంకా నాకు వస్తుంది, ఈ పని నాకు వస్తుంది, ఈ కార్యం నాకు జరుగుతుంది అనేది నాకైతే నమ్మకం లేదు అని అనుకుంటున్నావా? గాడ్ ఈస్ టెల్లింగ్ టుడే ఫ్రమ్ దిస్ వర్డ్, లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉంది, నువ్వు ధైర్యంగా నువ్వు ఈ పని చేయో, గొప్ప సఫలతను నేను నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవునితో కలిసి పని చేస్తావా? దేవుడు నీతో కలిసి పని చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పని పూనుకున్నా, లేక ఈ మాసంలో నువ్వు ఏ పని పూనుకున్నా, దేవుడు దాని సఫలతలోనికి నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వారు ఖచ్చితంగా ఈ వాగ్దానం రోజంతా స్మరణ చేసుకోనండి, ఈ మాసం అంతా స్మరణ చేసుకోండి. ప్రతి పనిలో దేవుడు నీకు గొప్ప విజయం దయచేయను గాక, నీకు కావాల్సిన ఆర్థిక సహాయం కూడా దేవుడు నీకు దయచేయను గాక, నీకు కావాల్సిన మ్యాన్ పవర్, మనీ పవర్, విజ్డమ్ పవర్ అన్నీ దేవుడు నీకు దయచేసి ముందుకు నడిపించిన గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. నిజమే, మేమైతే చేయలేము, నీవు మాతో చేయించకపోతే ఈ పని జరగదు, కానీ నీవు మాతో ఉండి జరిగిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈరోజు ఎవరైతే పూనుకున్నారో ఆ పని అంతట్లో నువ్వే తోడుగుని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాగ్దానం విన్న మీరు కింద కమెంట్లో ఐఎమ్ గోయింగ్ టు రైజ్ అప్, ద మ్యాటర్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే హెడ్. ప్రైజ్ ద లార్డ్.